గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పుణ్యవతి ఫ్రమ్ గజ్వేల్. నేను గజ్వేల్ దగ్గర ఉన్న చిన్న పల్లెటూరులో స్కూల్లో ప్రైమరీ స్కూల్లో వంట చేసుకుంటూ పార్ట్ టైం అనేది బిజినెస్ చేస్తున్నానండి. బట్ ఏంటంటే నేను ఈ బిజినెస్ చేస్తున్న టైంలో నాకు ఇలాంటి సిచ్యువేషన్ తెలియదు. బిజినెస్ అంటే ఏంటిదో నాకు అసలు తెలియదు. ఏం చేస్తున్నానంటే మాకు సంధ్యారాణి మేడం అండ్ వేణు సార్, సవిత మేడం అండ్ సింహాచారి సార్ వీళ్ళు ఆల్మోస్ట్ అప్లైన్ ఎస్పీ బాలి సార్ వాళ్ళతో సహా నేను పాదాభినందనాలు తెలుపుకుంటున్నానండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నేను చేస్తున్నది ఏం లేదండి, జస్ట్ షాప్ చేంజ్ చేసిన. ఒక 1000 మాత్రమే నేను బిల్ చేసినానండి. बिजनेस बैकग्राउंड के बारे में बताइए आप क्या करते थे इस बिजनेस में आने से पहले? స్కూల్లో వంట చేసుకుంటూ నేను పార్ట్ టైం ఈ బిల్ చేసినానండి. బిల్ చేసిన ఉపాధి పనికి వెళ్తుండేదాన్ని, వ్యవసాయం కూడా చేసుకునేదాన్ని. మాకు హస్బెండ్ ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది సార్ చనిపోయి. 15 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. మా పిల్లలు చిన్నవాళ్ళు. మా ఆయన చనిపోయినప్పుడు 3 days లో పుట్టిండు. మా చిన్న బాబు 3 days కు పుట్టిండు. నేను అప్పుడు ఎలాంటి పని చేసే పొజిషన్ లో లేనండి. ఒక 3 months మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఆ నుంచి నేను ఈ బిజినెస్ నాకు ఇంత మంచి. थोड़ा सा ब्रेक लीजिए, एक बार ट्रांसलेट कीजिए ताकि हम भी समझ पाए क्या. यस, ये बता रहे हैं जो हस्बैंड 15 साल पहले गुजर चुके हैं. जब मेरा बच्चा 3 दिन में, मेरे हस्बैंड गुजरने के बाद 3 दिन में पैदा हुआ था, तो 3 दिन बाद बेबी पैदा हुआ. हस्बैंड के जाने के हस्बैंड के जो इंतकाल होने के 3 दिन के बाद बेटा पैदा हुआ. तो ऑलरेडी प्रेग्नेंट थे इन्होंने. तो इन्होंने स्कूल में पकान पे काम करते हैं जो आफ्टरनून में. तो वहां पे उनका जो बिल आता है, उनका जो इनकम है लगभग 3000 के आसपास इनको इनकम वहां से मिलता है. इसके अलावा जो गांव में गवर्नमेंट से काम मिलता है, जो रोड खोदने का, झाड़ लगाने का, वो भी काम करते हैं. मजदूरी का काम भी करते हैं. और ये कितने समय पहले की बात है? ఎన్ని రోజుల క్రితం ముందు ये रिसेंट बिजनेस में आना जब ऑलरेडी वही कर रहे थे. तो कौन से ईयर की बात है, किस साल की बात है? బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసారు మీరు? బిజినెస్ ఢిల్లీలో ఎఫ్ఆర్ ఫస్ట్ టైం నేను సత్యసాయి నిగంకు ఎస్పీ బాలు సార్ వాళ్ళు, సాగర్ బాంబ్లీ సార్ వాళ్ళు వచ్చారు. ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చిన. అక్కడ డిసిషన్ అనేది నేను స్ట్రాంగ్ గా తీసుకున్నానండి. సత్యసాయి నిగంకి ఫస్ట్ టైం వెళ్ళిన ఎస్పీ బాలు సార్ వాళ్ళది, సాగర్ బాంబ్లీ సార్ వాళ్ళది మీటింగ్ వినడం వల్ల నా డ్రీమ్ అనేది ఎక్కడ సక్సెస్ అవుతుంది అనేది నేను అక్కడ నిర్ణయించుకున్నానండి. అదే మంత్ లో నాకు ఎఫ్ఆర్యు ఢిల్లీకి ఫస్ట్ టైం వెళ్ళిన. అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు బిజినెస్ గురించి అస్సలే తెలియదు. ఏం చేస్తున్నాను నాకే అర్థమైతే లేదు. వాళ్ళు అన్నారు, ఏమన్నారంటే డబ్బుల గురించి ఆలోచించలేదు. నేను మినిమం 10,000 అప్పు తీసుకొని వచ్చినానండి. అప్పుడు కూడా నా ఇన్కమ్ వచ్చేది ఒక 3,000 వచ్చేది. కానీ నేను అప్పు చేసి ఎఫ్ఆర్కి వెళ్ళిన. 10,000 అప్పు చేసి టీచర్ల దగ్గర ఆడుకొని ఎఫ్ఆర్కి వెళ్ళినానండి. ఆ డిసిషన్ అనేది తీసుకున్న. ఆ ఎఫ్ఆర్కు వెళ్ళొచ్చిన తర్వాతనే లాక్డౌన్ వచ్చింది. నా అదృష్టం అది. లాక్డౌన్ వచ్చిన తర్వాత మా అత్తమామ వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా, ఇంట్లో ఇట్లా తిరుగుతుంది. ये बता रहे हैं तो जब लास्ट टाइम लॉकडाउन से पहले जो लास्ट एफआरयू हुआ था, उस टाइम पे उससे पहले ईडीएस हुआ था. सागर बामरी सर, एसपी भारी सर हैदराबाद आए थे. सत्यसाई में मीटिंग हुआ था. उस मीटिंग में आके इन्होंने डिसीजन लिए. उसके बाद एफआरयू को भी आए. एफआरयू आने के बाद जैसे इमीडिएटली लॉकडाउन स्टार्ट हो गया. मगर जब तक हस्बैंड तो नहीं है, मगर सास ससुर मना करते थे कुछ भी करने के लिए. मगर जब लॉकडाउन मेरे लिए अच्छा है, जब मॉर्निंग सीपी क्लब चलता है तो वो सीडी मेरे सास ससुर भी सुन के मेरे को परमिशन दिए, आप भी बिजनेस करो. तो ये पूछे इनसे कि 3000 रुपए की इनकम, 3000 रुपए की इनकम थी और मीटिंग में आने के पैसे थे, और एक बात बोले, फैमिली रियूनियन में आने के पैसे थे. वो बात, और एक बात बोले इन्होंने, मैं टीचर्स जो स्कूल में पकाती हूँ, वो टीचर से मैं उनसे 10,000 रुपए खर्चा लेके मैं वहाँ एफआरयू पहुंची. मतलब कर्ज लिया 10,000 रुपए का टीचर से. स्कूल में आप झाड़ू लगाने का काम करते हैं, स्कूल में खाना बनाने का काम करते हैं. दोपहर में बच्चों को जो गवर्नमेंट से आते ना, वो दोपहर का खाना इन्होंने पूरा तरकारी पूरा ला के पका के जो बिल देते, एक बंदे को इतना पैसा देते हैं, वो पूरा खर्चा जाके इनको मिलने का प्रॉफिट 3,000. अच्छा, खर्चा निकाल के जो घर में बचा वो 3,000 रुपए बचा खाना बना, मिड डे मील बनाने के बाद. स्कूल में जो बच्चों को मिड डे मील होता है जो, ओके. तो उसके लिए 10,000 रुपए इन्होंने कर्ज लिया. और उनके इनकम के बाद वो टीचर से पैसे नहीं थे, तो टीचरों से और कर्जा लेके एफआरयू आए दिल्ली में. यस.
ओके, उसके बाद फिर जब बिजनेस करने का डिसीजन लिया तो बिजनेस की शुरुआत कैसे करी, किसको जाके प्लान दिखाया? क्योंकि कोई इस बैकग्राउंड के किसी व्यक्ति की कोई बात सुनता है, किसकी लिस्ट बनाई, किसको जाके प्लान दिखाया, बिजनेस कैसे ग्रो हुआ? సో మరి ఎఫ్ఆర్యూకి వచ్చినాక మీరు పని ఎట్లా చేసిరు? ఎవరికి చెప్పిరు ప్లాన్లు? మీ మాట విన్నరా వినలేరా? నేను ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా సార్, ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా. నాకు మంచిగా అనిపించింది పేస్ట్. నాకు పన్ను నొప్పి ఉండే, పన్ను నొప్పి అనేది గ్యానోడర్మా పేస్ట్ వాడడం వల్ల నాకు తగ్గింది. పేస్ట్ ఎవరికైతే నేను చెప్పినో ఇక్కడ ఇళ్ళల్లో వేరే వాళ్ళకి పేస్ట్ అనేది కూడా ఇచ్చినానండి. గ్రాన్యువల్స్ అగ్రి సీజన్ వచ్చింది, నాకు కొంచెం అర్థమైంది. 2 years వరకు నాకు అమౌంట్ అనేది రాలేదు సార్. నేను అమౌంట్ గురించి ఏ రోజు ఆలోచించలేదు. నేను ఆ డబ్బుల గురించి ఎట్లా ఆలోచించలేదంటే ఆ ఎఫ్ఆర్యూల డిసిషన్ అనేది వీళ్ళ రికగ్నిషన్ అనేది వాళ్ళ అందరిది చూసిన కాబట్టి డబ్బుల గురించి ఆలోచించలేదండి. నేను ఖచ్చితంగా చేస్తా. గ్రాన్యువల్స్ ఏమైతుంది, పోతే డబ్బులు ఒక చిట్ వేసుకుంటున్నాను అనుకున్నానండి. నెలకి 2000 3000 చిట్ వేసుకుంటున్నా. ఆ చిట్టి సంవత్సరం వరకు ఎంత అవుతుంది? ఒక నెలకి 3000 మనం బిల్లు చేస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది మనకు కౌంట్ చేసుకున్నా. అది నేను సంవత్సరం వరకు ఒక లెవెల్లో ఉండాలని కోరుకున్నానండి. ఆ అమౌంట్ వచ్చిందంటే నేను ఆ డిసిషన్ తీసుకున్నా. సిల్వర్ లా బ్రాంజ్ డైరెక్టర్ అయిన మంత్ లోనే గోవాకి క్వాలిఫై అయినానండి. पहली बार जब पेस्ट यूज करे थे, गैनो पेस्ट यूज करते, दांत में दर्द था, वो दांत में दर्द भी चले गया. मगर उसके बाद इन्होंने ग्रैन्युअल्स लेके कस्टमरों को देते थे. मगर इन्होंने, मैं एक्सपायरी आने के बाद 2 साल तक मेरे को पैसा नहीं आया. मगर मैं क्या सोचती थी, अगर महीना 3000 रुपए की अगर चिट्ठी डालती हूँ मैं, तो 1 साल का कितना होगा? मैं एक चिट्ठी डाल रही समझ के प्रोडक्ट परचेज करती हूँ. चिट्ठी डाल रही बोल के प्रोडक्ट परचेज. चिट्ठी का मतलब क्या होता है? 20 लोग हैं, वो महीना 3 हजार डालते हैं, वो 60,000 होता है. प्रोडक्ट ऐसा प्रोडक्ट खरीद रही हूँ ऐसा नहीं, मैं एक चिट्ठी डाल रही कमेटी में समझ के मैं प्रोडक्ट परचेज कर रही. मगर उसके बाद मैं जैसा सिल्वर बनी गोवा भी क्वालिफाई हो चुके थे इन्होंने. तो ये मतलब इन्होंने फैमिली भी रिटर्न किया और उसके बाद लॉकडाउन लग गया. हाँ, जैसे एफआरयू आते हैं लॉकडाउन दूसरे 17 दिन बाद लग गया था लॉकडाउन. यहाँ तो फिर इन्होंने बिजनेस कैसे बिल्ड किया? घर से बाहर तो निकल नहीं सकते थे. ऑनलाइन क्या इनके पास, उनको जूम बूम आता था उस समय, कैसे बिजनेस बिल्ड किया? మరి లాక్డౌన్ కి రాగానే మీకు ఎట్లా బిజినెస్ చేసిరు? మీరు మీకైతే మీకు జూమ్ గిన్ తెలుసా తెలియదా? ఎట్లా చేసిరు? ఎవరికి ప్లాన్లు చెప్పారు? उनको ये भी बोलिए कि थोड़ा शॉर्ट में बोले, ट्रांसलेशन के लिए मौका दीजिए. सवाल షార్ట్ చెప్పండి, నాకు కూడా చెప్పే అవకాశం ఉంది. నేను బిజినెస్ అనేది అసలు నాకు అస్సలే తెలియదు సార్. నేను మార్నింగ్ సీడ్ వింటున్నా, వేరే వాళ్ళకి ట్రాన్స్లేట్ చేస్తున్నా, కానీ బిజినెస్ గురించి అస్సలే తెలియదు. అమౌంట్ వస్తుంది అన్న నమ్మకం తోటి మాత్రం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా. ఎవరెవరికి చెప్పారు ప్లాన్లు? గ్రాన్యువల్స్ ఇచ్చిన, నేను ఎవరెవరికి చెప్పిన అంటే మా తమ్మునికి చెప్పిన, మా ఫ్యామిలీలో చాలా మందికి చెప్పినానండి. అందరూ నో అన్నారు. నో ప్రాబ్లం, నో అన్న వాళ్ళని పక్కకు పెట్టేసిన. ఎవరైతే డిసిషన్ తీసుకుంటారో, పరశురామ్ సారు సిద్దిపేటలో ఉంటాడు, ఆ సార్కి చెప్పిన, ఆ సారు బిల్ చేస్తుండు. ఇక వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. నో అన్నది. నెక్స్ట్ టైం వచ్చింది ఆమె, మళ్ళీ ఏంది మీటింగ్లు, ప్రతి ఒక్క మీటింగ్ తీసుకొచ్చిన వాళ్ళని మీటింగ్ లో కూర్చుండబెట్టిన. ఈ రోజు సక్సెస్ అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్లో, గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో, ఆల్రెడీ సిల్వర్ లో ఉన్నారు. ఆల్మోస్ట్ నా కింద ఇప్పుడు నేను డైమండ్ వరకు వచ్చిన వాళ్ళు స్టార్ వరకు ఉన్నారు సార్. ఖచ్చితంగా నేను ఎట్లిచ్చేది వాళ్ళ ఇంటింటికి నేను ఒక గ్రాన్యువల్స్ మాత్రము, మాకు ఆటోలు అనేది, బస్సు వెహికల్ అనేది ఉంటది, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేదాన్ని ఆటో లేకపోతే పొలం. तो ये बता रहे हैं, सबसे पहले मेरे भाई को बताई, वो 2 साल तक मना करा, और दूसरे लोगों को बताई, पुण्यवती बोल के दूसरे भी है, उनको भी बताई, वो भी मना करी. 1 साल तक नहीं आई. मगर कुछ दूसरे टीम के दूर के नए लोग हैं, उनको बताई, और वो भी, मैं डायमंड हूँ, वो स्टार गोल्ड में है. मगर जब शुरुआत में प्रोडक्ट देती थी, हमारे गाँव से अगर ऑटो चढ़ने के लिए लगभग 1 किलोमीटर, बस की फैसिलिटी नहीं है, ऑटो की भी फैसिलिटी नहीं है, बस चढ़ना तो 1 किलोमीटर जाना पड़ेगा. मगर ये सर पे ग्रैन्युअल्स का बॉक्स रख के लेके जाके कस्टमरों को दे के आज ये लेवल तक पहुंचे हुए. ग्रैन्युअल का 20 kg का होता है एक बॉक्स. अच्छा, इन्होंने 2020 में बिजनेस की शुरुआत की. 2020 में, अभी 2 साल ही हुए, लगभग 2.5 साल हुआ है. सर एक्चुअली ये 2 साल में ना उन्होंने कॉलेज सीखे हैं, जूम अटेंड करके वो पर सीखे हैं. काम तो उनका 6-8 महीने से शुरू हुआ है, और गोवा से 2 महीने पहले शुरू हुआ बस.
जब तक वो नॉलेज लेते गए, हर मीटिंग आते गए, हर महीना प्रोडक्ट परचेज करते गए, 2 साल तक पैसा आ रहा नहीं आ रहा वो देखे ही नहीं। पैसा नहीं आया 2 साल। 2 साल नहीं आया, 2 సంవత్సరాలు ఏం డబ్బులు రాలేదు। డబ్బులు రాలేదు సార్। आपको कभी ऐसा नहीं लगा कि आपकी बात कौन सुनेगा, या ये उल्लू बनाने का बिजनेस है, लोगों को जोड़ने का बिजनेस है, लोगों ने आपको मना नहीं किया करने के लिए, आपको रिजेक्ट नहीं किया, आपका कॉन्फिडेंस कभी कम नहीं हुआ? మీకు నో అనలేరా? మీకు ఎవరు ఇది మనుషుల మనిషి బిజినెస్ ఇలాంటి అంటే మీకు నో అని ఎవరు అనలేరా? నో అని మస్తు మంది అన్నారు సార్। నో అన్న వాళ్ళకి నేనేం చేసిన అంటే, నో అన్న వాళ్ళు మీరు ఇక్కడ ఉండండి, నో అని మా టీచర్లు కూడా అన్నారు। ఇట్లాంటి మస్తు ఉన్నాయి, మస్తు చూసినాం। కానీ నేనేమని చెప్పినా, ఈ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ లో నేను సక్సెస్ అయి నిరూపిస్తా, 6 నెలల్లో కారు తెచ్చి మీ పక్కన పెడతా అని చెప్పిన మా టీచర్లకు। इन्होंने बहुत सारे लोगों को बताए थे, बहुत सारे लोग मना करे, मगर जहाँ पे स्कूल में पकाने जाते हैं वो टीचरों को भी बिजनेस बताएं ये पूरा बेकार है, ये वेस्ट है बोल के बोले, मगर वो टीचरों से चैलेंज करे, आने वाले 6 महीने में कार लाके मैं आपको दिखाऊंगी, और वो लेके भी गए स्कूल में। मतलब अब जिस स्कूल में खाना बनाती थी उस स्कूल में अब तो नहीं जाती, अब तो काम नहीं करती? अब ఇప్పుడు పని చేస్తురా మీరు? చేస్తలేదు సార్। నా ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని పెట్టిన। इनके प्लेस में दूसरे को लगा दिए। ओके, तो अब इनसे इन्होंने कौन सी गाड़ी ली है और इनका चेक क्या है एवरेज? अब మీరు ఏ వెహికల్ తీసుకుర్రు, మీ చెక్ ఎంత? నా వెహికల్ హోండా ఆరా కారు 9,50,000, నా ఇన్కమ్ 54,000। होंडा और 9.5 लाख की गाड़ी है, 55,000 की इनकम है। 55,000 रुपए की इनकम, 9.5 लाख की गाड़ी, और लेवल डायमंड लेवल डायमंड। 3,000 रुपए कमाने वाली पुण्यवती जी आज 50,000 रुपए की इनकम ले रही है और 9.5 लाख की गाड़ी ले ली। कल हमने इनकी गाड़ी को भी अनवील किया है। अभी आपको अपने फ्यूचर की चिंता है। आपका बेटा कितना बड़ा हो गया? 2 साल? పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పిల్లలు? ఇప్పుడా సార్? ఏజ్ ఎంత ఉంది? 20, 19, 50, 16, 50 అయిపోయి 16 16, 19, 15 ऐसे 16 से 20 के बीच में बच्चे तीनों की। మా 3 పాప बच्चे? 3 बच्चे हैं, बेटी की शादी कर चुके हैं। अच्छा, बेटी की शादी भी हो गई है? మనమరాలు సార్। బేటీ మొన్న ఢిల్లీకి నవాసి ఉంది। వచ్చినప్పుడు 10 days మా పాపను వదిలేసి డెలివరీ అయింది। 10 days అయిందండి ఢిల్లీకి ఎఫ్ఆర్కి వెళ్లే టైంకి। 10 days పాపని సిజర్ అయింది, ఆపరేషన్ అయింది। మా అత్తమ్మని మా ఆడబిడ్డని బతిలాడిన, ఏడ్చిన, ఎట్లనైనా చేసి నేను ఎఫ్ఆర్కి వెళ్ళాలి, నేను అక్కడ హైదరాబాద్ వాళ్ళ రికగ్నిషన్లు చూడాలి, నేను మెయిన్ ఇంపార్టెంట్, నేను ఒక జాబ్ చేస్తున్నా, ఆ జాబ్ లో నేను ఖచ్చితంగా ఈ డిసిషన్ తీసుకోవాలి, మీరు ఉండండి అని చెప్పి మా అత్తమ్మని మా ఆడబిడ్డని వాళ్ళందరినీ అడిగి నేను 10 days ఉన్న పాపని వదిలేసి ఎఫ్ఆర్కు ఢిల్లీకి వెళ్ళినానండి। ఢిల్లీకి వెళ్ళిన ఫస్ట్ డేనే నాకు నైట్ ఫోన్ వచ్చింది, ఏమని, మా మన్మరాలు బాగాలేదు, నువ్వు ఎందుకు పోయినావు అని మా అత్తమ్మ మా ఆడబిడ్డ ఊరోళ్ళందరూ తిట్టుకున్నాడే నన్ను। हमको भी हंसना है। తిట్టుకున్నోళ్ళే ఏమన్నా ఇస్తారా మనకు? తిట్టుకున్నోళ్ళే ఏమన్నా సాధిస్తారా? అది నేను ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నానండి। తిట్టుకున్నోళ్ళు ఈ రోజు వెనక ఎగతాళి చేసే వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వరండి। స్ట్రాంగ్ నిర్ణయం ఎవరైతే ఇక్కడ చేస్తారో వాళ్ళు డిసిషన్ అనేది ఇక్కడ నిరూపించుకోవాలండి। నేను అది నిరూపించుకుంటున్నానండి। ఇప్పుడు కూడా మా ఆడబిడ్డను మా అత్తమ్మను కూడా ఉంచేసి వచ్చినానండి। तो ये एफआरओ जाने से 10 दिन पहले इनकी जो लड़की की शादी करे थे, वो 10 दिन पहले उनकी डिलीवरी हुई। वो 10 दिन की बच्ची को छोड़ के, मतलब उनके सास ससुर भी मना कर रहे थे, और उनकी औरत बच्ची बोलते जो हस्बैंड की बहन, तो उनसे रिक्वेस्ट करके सास ससुर से पूछ के रो के मैं एफआरओ जाना है, हमारे लोगों की रिकग्निशन देखना है बोल के उनसे परमिशन लेके 10 दिन की बच्ची को छोड़ के जब एफआरओ आए, आते ही दूसरे दिन घर से कॉल आया, बच्ची को तबीयत खराब है, तुम क्यों ऐसा गए? लोग गाली दिए, गांव वाले भी उनको गाली दिए, मगर जो गाली देते हैं वो हमको कुछ करने वाले नहीं है, उनको हम करके दिखाना है, ये बोल रहे। अभी गांव वाले क्या बोलते हैं कि पुण्यवती जी लखपति हो गए? ఇప్పుడు ఊరోళ్ళు ఏమంటారు మిమ్మల్ని? పుణ్యవతి ఇప్పుడు ఏమన్నారు సార్, నేను డివిసిడి అయినప్పుడు వాళ్ళు నేను అనేది ఏంటనేది నిరూపించి చూపెడతా। ఇప్పుడు ఏమంటారు? కార్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? పుణ్యవతి లక్షాధికారి అయిపోయింది, మంచి డబ్బులు సంపాదిస్తుంది, కార్ తీసుకుందని। కార్ తీసుకొని ఊర్లోకి పోతే ఏమంటారు? ఏమని చెప్పన్నా సార్, మా అల్లుడు మా వాళ్ళు అత్తగారు ఏమంటారు,
3 లక్షలు పెట్టి 9,50,000 కారు తీసుకుంది కానీ నాకు కట్నం ఇవ్వలేదని ఆలోచించి నన్ను అడుగుతుంది. ये बोल रहे हैं मैं जा रहे तो हमारे दामाद बोल रहे हैं मेरे को शादी करते हो तो मेरे को जो कटनम बोलते हैं पैसे नहीं दिए मगर आज तो 9:30 की गाड़ी लिया अभी पूछ रहे हैं ఇప్పుడు అడుగుతుర్రా కట్నం ఇప్పుడు కాదు సార్, ఇంకొక ఒక ఒక 2 సంవత్సరాలు ఆగురి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పిన నేను. उनको दामाद को बोले 2 साल रुको आपको मैं डबल दिला के देंगी बोल के बोले. दामाद को चैलेंज कर दिया है. अच्छा, तो गाड़ी चलानी आती है? బండి నడపనికి వస్తుందా? రాదు సార్ నాకు. गाड़ी चलानी नहीं आती है? ఎవరు నడిపిస్తారు? తమ్ముడు उनके भाई को लेके जाते हैं उनको गाड़ी चलाने नहीं आती. गाड़ी भी नहीं चलानी आती है तो फिर कैसे बिजनेस कैसे बिल्ड करते हैं? भाई को लेके जाते हैं. వెళ్తున్నా సార్. బిజినెస్ ఎట్లా బిల్డ్ చేస్తారు? తమ్ముని తీసుకొని వెళ్తున్నారు. తమ్ముడు తీసుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడున్నా గానీ ఇట్లా రా అనగానే మా తమ్ముడు వచ్చి నా ముంగట ఉంటుండండి. और तम्मुड़ की तो गोल्ड डायरेक्टर है. 2 साल मना करे सो भाई भी अभी गोल्ड डायरेक्टर पे है. अच्छा, भाई भी आ गए हैं. भाई भी आगे उन्होंने यहाँ पे कितनी लेडीज हैं? एक बार हाथ खड़ा करेंगे प्लीज. अभी कोई बहाना है आपके पास खुद ये बिजनेस नहीं करने का और अपने हस्बैंड को सपोर्ट नहीं करने का? जब एक सिंगल मदर काम करके सिर्फ 2 साल 2.5 साल के अंदर, जिसमें से बता रहे हैं कि 2 साल तो काम भी नहीं किया, 6 महीने की सक्सेस है, उसमें एक गाड़ी आ सकती है, 50,000 का चेक आ सकता है, वो भी कहां से कहां तक, मुझे नहीं लगता कोई और बहाना है. थैंक यू सो मच पुण्यवती जी. గ్రేట్ సార్. మా అప్లైన్ కొన్ని పేర్లు తీసుకుంటా సార్. గ్రేట్ భరత్ అండ్ సంధ్య మేడం, సింహాచారి సార్ అండ్ మా తమ్ముడు బాను, నాకు వీళ్ళందరికీ హెల్ప్ చేయడం వల్ల నేను ఇంకా చాలా ముందుకు వెళ్తున్నానండి. వీళ్ళకు ఒక ఎన్ని జన్మలున్నా వీళ్ళకి ఎప్పుడైనా రుణపడి ఉంటానండి. నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఒక సింగిల్ గా నేను చేస్తున్నా ముందుకు వెళ్తున్నానంటే నాకు వీళ్ళు చాలా హెల్ప్ చేయడం వల్లనే సార్. यस, यहाँ पे और एक बात बताना चाहिए. इन्हों जब स्कूल में खाना पका रहे थे बच्चों के लिए, इनके अपलाइन संध्या मैडम ने प्लान इनको बताने नहीं गए, वो स्कूल के टीचरों को प्लान बताने गए थे. मगर स्कूल के टीचरों ने ज्वाइन नहीं हुए, मगर इन्हों सुन के बाजू में ठहर के उनके घर जाके आप स्कूल में क्या बता रहे थे मेरे को बताओ बोल के वो जबरदस्ती ज्वाइन हुए. क्या बात है. थैंक यू सो मच पुण्यवती जी.